హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు రెసిపీ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారు? చెప్పండి. అందరూ గెస్ చేయాలండి. ఏం చేస్తుందా ఈరోజు, ఏంటి ఇంకా కృష్ణవేణి ఏం చేస్తుందా అని గెస్ చేయాలి మీరు. ఎగ్ పులుసు చేస్తున్నాను. ఇష్టంతో చేస్తాను వంట చేయటం అంటే. ఆ తర్వాత ఏ పనైనా కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ వంట మాత్రం ఇష్టంగా చేస్తాను. గ్యాస్ వెలిగిద్దాం. గ్యాస్ వెలిగించి గిన్నె పెట్టేసి లైట్గా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైనాక ఎగ్స్ వేసుకుందామండి. ఫ్రై అయినాక తీసి పక్కన పెట్టేసి అదే గిన్నెలో ఆయిల్ వేసేద్దాం. ఆయిల్ వేసి లైట్గా జీలకర్ర, 4-5 గ్రీన్ చిల్లీ చూడండి, తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కొంచెం గ్రేవీ లాగా ఉండాలని కొంచెం ఎక్కువ వేసేసారు. ఒక 3 ఉల్లిగడ్డలు వేసారు. ఇంతలా 4 ఆనియన్ వేసేసారు. ఉల్లిగడ్డల్లో ఫస్ట్ వేసేద్దాం. ఇవి ఫ్రై అయితేనే ఉంటుంది, మన పని మనం చేసేసుకోవాలి. పుదీనా వేసుకున్నాం, ఆ ఫ్లేవర్ కోసం బాగుంటుంది. కొద్దిగా వేసుకొని అలా కలుపుతుంటే సాల్ట్, కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీరా పొడి, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మంచిగా ఒక్కసారి కలుపుకొని అవి ఎగ్స్ వేసేద్దాం. ఎగ్స్ వేసి కలుపుకొని చాలా కలర్గా ఉంది. అబ్బా ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరు ఊరుతుంది, తినాలనిపిస్తుంది ఎగ్గు. ముందే మనం చింతపండు పెట్టుకున్నాం కదండి, అది తీసి ఇలా కొంచెం వాటర్ వేసేసుకున్నాం. అంతే, అలా మిక్స్ చేసుకొని ఒక 5 minutes బాయిల్డ్ అయితే అంతే అయిపోయిందండి ఎగ్ పులుసు. లాస్ట్లో లైట్గా కొత్తిమీర, సింపుల్, అయిపోయింది. ఎగ్ పులుసు రెడీ.